హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక జ్యూస్ గురించి తెలుసుకుందాము. జ్యూస్ తయారు చేయడానికి నేను ఒక చిన్న కట్ట కరివేపాకు తీసుకున్నాను, చిన్న పుదీనా కట్ట, ఇది కొత్తిమీర అండి, చిన్న కట్ట తీసుకున్నాను. దీనిలోనికి ఒక నిమ్మకాయ, కొద్దిగా అల్లము, కొద్దిగా బెల్లం. మనం తీసుకున్న ఈ కరివేపాకు చివరలో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. పుదీనాన్ని కూడా ఈ విధంగా చివరలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మనము ఈ విధంగానే చివరలు కట్ చేసుకోవాలి. మనము వీటిని అన్నిటినీ కూడా పచ్చిగానే జ్యూస్ చేస్తున్నాం కాబట్టి వీటిని అన్నిటినీ మనము ఉప్పు వేసిన నీళ్ళలో ఒక 15 నిమిషాలు ఉంచాలి. ఉప్పు నీటిలోంచి తీసిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలను నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లాన్ని కూడా నేను జార్లో వేస్తున్నాను. దీనిలోనికి జ్యూస్ తయారు చేయడానికి కావలసినంత నీరు పోసుకుని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా తయారైన పదార్థాన్ని మనము వడకట్టుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా మనం దీనిలో కలుపుకోవచ్చును. ఈ విధంగా నేను ఫిల్టర్లో వేసి దీనిని ఫిల్టర్ చేస్తున్నాను. ఈ విధంగా తయారైన జ్యూస్లోనికి మనం నిమ్మకాయ పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ పెద్దగా ఉంది కదా, నేను సగం వేసాను. చిన్న నిమ్మకాయ అయితే పూర్తిగా వేసుకోవచ్చు. దీనిలోనికి బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. బెల్లం కరిగేంత వరకు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన జ్యూస్ని నేను ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ రెడీ అయిపోయింది. మనము ఈ జ్యూస్లో ఉపయోగించిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలలో ఉండేటటువంటి A, B, C, E, K విటమిన్లు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి లభిస్తాయి. దీనిలో మనము వాడిన అల్లం వల్ల మన జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మనము దీనిలో నిమ్మకాయ వాడటం వల్ల C విటమిన్ కూడా లభిస్తుంది. మనం వేసిన బెల్లం వల్ల ఐరన్ కూడా లభిస్తుంది. రోజుకి మనం ఒక గ్లాసు జ్యూస్ దీనిని తాగినట్లయితే మనకు కావలసిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ని మీరు కూడా తయారు చేసి రోజు త్రాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.